మన ఇంట్లో అవైలబుల్‌గా ఉన్న వెజిటబుల్స్‌తోనే మనం పలావ్‌ని లేదా బిర్యానీని టేస్టీగా తయారు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఒక 8 అంటే గ్లాస్‌కి 8 చప్పున 16 లవంగాలు తీసుకున్నాను. తర్వాత ఒక పలావాకు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసి ఫ్రై అయిన తర్వాత 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత ముక్కలన్నీ వెజిటబుల్స్ వేసుకున్నాను అనమాట. బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. దీనిలో నేను ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కారం కూడా వేశాను. అవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత గ్లాస్‌కి గ్లాసుంపావు చొప్పున కొలతతో బాస్మతి రైస్‌కి వాటర్ తీసుకున్నాను. 2 ½ గ్లాసెస్ వేసేసి వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా పావు గ్లాస్ ఎక్స్‌ట్రా పోసాననమాట. తర్వాత తగినంత ఉప్పు వేసేసి మూత పెట్టేసి 3 విజిల్స్ వరకు కుక్ చేసుకుంటే